మనం లోపల ఏ ప్లేస్ తిరగాలి అన్నా ఇక్కడైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఉంటాయి. అవి ఎక్కి మనం అన్ని ప్లేసెస్ తిరిగి చూడవచ్చు. మొత్తం తిరగడానికి మనకి 2 or 3 days టైం అయితే పడుతుంది. అంతకన్నా ఎక్కువ టైం అయినా పట్టొచ్చు. మనకు ఓపిక ఉండాలి, కానీ చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి ప్లేసెస్. మీరు చూస్తున్నారా, అక్కడ కనిపించింది మనకి దుర్గామాత, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. మీరు కనుక మీ పిల్లల్ని తీసుకొచ్చినట్టయితే ఆ పార్క్లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ పార్క్ డిజైన్ చేయడం కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీ పిల్లలు అక్కడి నుంచి రామని అంటారు, అంత బాగుంది ఆ పార్కు. ఈ కన్హా శాంతివనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM అండి. నైట్ 8 వరకు అయితే లోపటైతే ఉండొచ్చు. బట్ మనం ఉండాలి అనుకుంటే మాత్రం ముందే వచ్చి ఇక్కడ రిసెప్షన్లో కన్సర్న్ అవ్వాలి. అది మనకి ఐడి ప్రూఫ్ కంపల్సరీ అండి. ఇక్కడ మనకి లోపల ఎంటర్ అయ్యేటప్పుడే గేట్లోనే మన ఐడి ప్రూఫ్ చూస్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే హారన్ అయితే ఇక్కడ అస్సలు కొట్టద్దు. హారన్ కొడితే వీళ్ళు అస్సలు ఒప్పుకోరు, ముందే చెప్తారు మీరు ఇక్కడ హారన్ అనేది అస్సలు కొట్టద్దని. ఇంకా ఇక్కడ మనకి రెయిన్ ఫారెస్ట్ కూడా ఉంది. ఈ రెయిన్ ఫారెస్ట్ 1 ఎకరంలో ఉంటుంది. చాలా చెట్లు ఉన్నాయి. అందులో 90% మొక్కలు మన డైలీ లైఫ్కి ఉపయోగపడేవే ఉన్నాయి. ఇక్కడ పంటలు కూడా బాగా పండుతాయి. వాటర్ స్టోరేజ్ చేయడం వల్ల 3 crops తీస్తారంటండి ఇక్కడ పంటలకి. ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ ఫారెస్ట్లో ఆర్టిఫిషియల్గా రెయిన్ అనేది పడుతూ ఉంటుంది. అది 30 ఎకరం వరకు తడుపుతుందంట. బట్ రెయిన్ ఫారెస్ట్ని మేము మిస్ అయ్యాము. మీరు వస్తే మీకు ఇంకా రెయిన్ ఫారెస్ట్ కూడా మస్ట్ అండ్ షుడ్ విజిట్, చూడడానికైతే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. ఈ స్కూల్ కూడా చూడడానికి బాగుంది. ఈ స్కూల్స్లో ప్రత్యేకంగా పిల్లలకి భగవద్గీత, బ్రైటర్ మైండ్స్ నేర్పిస్తారు. ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. బ్రైటర్ మైండ్స్ కాన్సెప్ట్ అంటే కళ్ళు మూసుకొని స్మెల్ని చూసి వాళ్ళు అన్నీ చెప్తున్నారు. కలర్స్ కానీ మన ఫింగర్ మూమెంట్స్, నెక్స్ట్ మనం ఏమైతే రాస్తున్నామో, ఏ పేర్లు అయితే రాస్తున్నామో అన్నీ చెప్తున్నారు. భగవద్గీత శ్లోకాలు కూడా పిల్లలు అయితే చాలా చక్కగా చెప్తున్నారు. ఇందాక నేను మెడిటేషన్ హాల్ చూపించాను కదా, ఆ మెడిటేషన్ హాల్ చుట్టూ కూడా ఈ భగవద్గీత శ్లోకాలు అనేవి ప్రింట్ చేశారండి. పిల్లలకి మనం కూడా భగవద్గీత అనేది నేర్పించాలి. చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. ఇక్కడైతే మీరు చూడొచ్చు సరస్వతి మాత విగ్రహం, చాలా బాగున్నారు అమ్మవారు చూడడానికి. ఇంకా ఇక్కడ గోపీచంద్ అకాడమీ ఉంది. క్రికెట్ స్టేడియం కూడా ఉంది. దీన్ని రోహిత్ శర్మ పేరుతో క్రికెట్ స్టేడియం ఉంది. శిక్షణ కేంద్రం కూడా ఉందండి. గోశాల ఉంది, నర్సరీ ఉంది. ఈ నర్సరీలో కొన్ని లక్షల మొక్కలైతే ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇంకా 20 అబోవ్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. పైన అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ ఉంటుందండి. మనం వెళ్ళి కలిస్తే చెప్తారు ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి ఏంటి అనేది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ ఫ్రీగా వాలంటరీగా కూడా చేయవచ్చు. ఒక 1 week or 10 days మీరు వచ్చి ఫ్రీగా మేము వాలంటరీగా చేస్తాము అన్నా వాళ్ళు మీకైతే అకామిడేషన్ అండ్ ఫుడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఏమి 1 single rupee కూడా అయితే తీసుకోరు. బట్ మీకు టైం ఉన్నప్పుడు వచ్చి ఇక్కడైతే సేవ చేయొచ్చు. చూడడానికి చాలా బాగుంది. మీరు కనుక ఒక్కసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనుకుంటారు. వీకెండ్స్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి, చూడడానికి చాలా బాగుంది ఈ ప్లేస్. వీకెండ్స్లో వచ్చి ఇక్కడైతే కంపల్సరీ మెడిటేషన్ అయితే చేసుకోవచ్చు. మనం మెడిటేషన్ చేసుకుంటాము అంటేనే ఇక్కడ మనకి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మన మోడర్న్ లైఫ్కి అనుగుణంగా ధ్యానం చేసే ప్రక్రియను ఫస్ట్ కొనుక్కున్నది లాలాజీ గారు. ఆయన పేరే రామచంద్ర. ఆయన నేమ్తోనే ఇక్కడ రామచంద్ర మిషన్ అనేది జరుగుతుంది ప్రపంచం అంతటా. మనం ఈ మెడిటేషన్ చాలా ఈజీగా డే టు డే లైఫ్లో ఎలా చేయవచ్చు అనేది మనకి నేర్పించింది బాపూజీ గారు. చారీజీ గారు దానికి అంతటికీ విస్తరింపజేశాడు. ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ వైడ్గా దాన్ని దాజీ గారు విస్తరించారండి. ఇక్కడ చూడవచ్చు మనం రామ పరివారం మొత్తం ఇక్కడైతే కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే హనుమంతుల వారు చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. తోక ఉండదు, మొహం కూడా కోతి మొఖంలాగా కాకుండా చాలా వెరైటీగా అయితే ఉన్నారు. చూడడానికి చాలా బాగుంది. నేను ఇందాక బండారాస్ డేట్స్ అయితే చెప్పాను కదా. ఫస్ట్ డే లాస్ట్ డే కాకుండా మిడిల్ డే మాత్రం బర్త్డే ఉంటుంది. February 2nd లాలాజీ గారిది, April 30న బాపూజీ, July 24th చారీజీ, September 18న దాజీ గారిది అయితే ఉంటుంది. మీరు 3 days కాకపోయినా ఆ డేస్లో వచ్చినా కానీ ఇక్కడ చాలామంది వచ్చి మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మనం సింగిల్గా కాకుండా అందరిలో కూర్చొని మెడిటేషన్ అయితే చేస్తూ ఉంటే ఆ పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది.
వాళ్ళ ఆశీస్సులు కూడా మనకి లభిస్తూ ఉంటాయి. ఈయనే బాపూజీ గారు. ఈయనే ఈ ఈయన పవర్ అనేది కన్హా శాంతివనంలో చాలా ఉంది. అందువల్ల అనతి కాలంలోనే ఇక్కడ చాలా ప్లేసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు. ఏవి నిర్మించినా కూడా చాలా తొందరగా పూర్తవుతున్నాయి. అవుట్ సైడ్ ఈ శాంతివనంలో మాత్రం 1 to ఇంటర్ వరకు అయితే ఉంది. ఇంటర్నేషనల్ స్కూలు, తర్వాత 1 to 10th ఇంటర్నేషనల్ స్కూల్, ఇంటర్ కూడా ఉంది. అవుట్ సైడ్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఐఐటి, బీటెక్ అలా కాలేజెస్ కూడా అవుట్ సైడ్ అయితే ఉన్నాయి. నేను చూసాను బయటికి వెళ్ళి. బట్ వీళ్ళదే లోపల కాకుండా బయట అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ మెడిటేషన్ అనేది మనకి జనక మహారాజు ఉన్న రోజుల్లోనే ఋషులు ఇలా మెడిటేషన్ చేసేవాళ్ళు. అప్పుడే ఉందండి. రామచంద్ర మిషన్ ప్రఖ్యాత ముఖ్యమైన మెడిటేషన్కి సంబంధించిన వాలంటరీ ఆర్గనైజేషన్. ఇది వరల్డ్ వైడ్ వర్క్ చేస్తూ ఉంటుంది. 160 దేశాల నుంచి అభ్యాసులు ఇక్కడికి నేర్చుకోవడానికి కూడా వస్తూ ఉన్నారు. ఇదే కాకుండా సహజ మార్గం ద్వారా మనలో ఉన్న శక్తిని మన లైఫ్కి కొనసాగించడం కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ట్రీ కన్జర్వేషన్ సెంటర్, టిష్యూ కల్చర్ కూడా ఉంది. ఒక మొక్క విత్తనం నుండి కాకుండా లీఫ్ కొమ్మ నుండి చాలా మొక్కలు ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ పెంచుతున్నారు. చూడ్డానికైతే అది చాలా బాగుంది. ఎన్నో రకాల మొక్కలు అయితే ఇక్కడ పెంచుతున్నారు ఈ టిష్యూ కల్చర్ యూస్ చేసి. ఇంకా ఇక్కడ హెల్త్ సెంటర్, రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మనం గేట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే హాస్పిటల్స్ అక్కడ బయట చూడవచ్చు మనం. ఈ రామచంద్ర మిషన్కి చేరుకోవాలంటే ఓన్ వెహికల్ ఉంటే బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఓన్ వెహికల్ లేని వాళ్ళు సికింద్రాబాద్ నుంచి కన్హాకి స్పెషల్ బస్సెస్ ఉన్నాయి. ఇది హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది కన్హా శాంతివనం. ఇక్కడికి రావడానికి చాలా వేస్ ఉన్నాయి. హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి ఫస్ట్ షాద్నగర్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి చేగూరు విలేజ్కి బస్సులో చేరుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ అయినా వెళ్ళవచ్చు, లేదా అయినా ఆటోస్ అయినా ఉంటాయి. అలా కాకుండా సికింద్రాబాద్ నుంచి స్పెషల్ బస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడికి. ఇంకా ఇక్కడ అతిథులు చాలామంది వస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా రామ్నాథ్ కోవింద్ కూడా ఇక్కడికి వచ్చారు. చాలా బాగుంది ఈ ప్లేస్. ఎవరైనా ఇక్కడ జాబ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వచ్చి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కన్సర్న్ అయ్యి ఏమన్నా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళైతే మెయిన్లీ ఇక్కడే స్టే చేయాలి. ఎందుకంటే ఇది సిటీకి చాలా దూరం కాబట్టి. కానీ బాగుంటాయి, జాబ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఒక 1 year వరకు అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఉండడానికి ఫుడ్ అయితే ఫ్రీగా ఉంటుంది. జాబ్ చేసేటప్పుడు అకామిడేషన్ అనేది ఫ్యామిలీతో రావాలి అంటే 1 year తర్వాత నుంచి మా శాలరీలో 5,000 అయితే కట్ చేస్తారని విన్నాను. జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకు ఉండవు, ఇది చాలా పెద్ద ప్లేస్ కదా, చూడడానికి కూడా చాలా బాగుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మినిమం ఇక్కడ 2,000 అబోవ్ పీపులే వర్క్ చేస్తూ ఉంటారు డైలీ. మనం మెడిటేషన్ చేసుకోవాలంటే మన దగ్గరే రామచంద్ర మిషన్ వాళ్ళవి హార్ట్ వెల్నెస్ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళని కన్సర్న్ అవుతే ఫ్రీగా 3 days మనకి సిట్టింగ్స్ ఇస్తారు. వితౌట్ సింగిల్ రూపీ. వాళ్ళు ఏమీ తీసుకోరు. మనకి ధ్యానం అనేది నేర్పిస్తారు. దానివల్ల మనం ఇక్కడికి వచ్చినప్పుడు చేసుకోవడానికి వీలుగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ మిషన్ వాళ్ళే యూనివర్సల్ ప్రేయర్ కూడా ప్రవేశపెట్టారు. ఈ యూనివర్సల్ ప్రేయర్లో ప్రపంచంలో ఉన్న అందరూ మంచిగా ఉండాలని, అందరూ నైట్ 9 o'clockకి ధ్యానం చేయాలని ఉంటుంది. మెయిన్ మనలో ఉన్న ప్రాణశక్తికి, ఆత్మశక్తిని పెంపొందించుకోవడం కోసం ధ్యానం చేయాలండి.